సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్ మొన్న ఎస్ఎస్సి జీడీ లాస్ట్ 2 వీక్స్ నుంచి 2 వీడియోస్ పెట్టారనమాట. సో అది చాలా మంది యూజర్స్ చూశారు, చాలా మంది కొత్త డౌట్స్ అడిగారు. వాళ్ళందరికీ నేను క్లారిఫికేషన్ వీడియో కూడా లాస్ట్ 3 డేస్ బిఫోర్ చేశాను. సో ఈ వీడియోలో అయితే, ఎందుకంటే ఎగ్జామ్ ఒక 5 డేస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే లాస్ట్ మూమెంట్ టాపిక్స్, ఒకవేళ ఇప్పటికీ చాలామంది ఏంటంటే కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. చాలామంది ఏంటంటే ఇంకా ప్రిపరేషన్ కూడా కొందరు ఉన్నారు, అంటే జస్ట్ ఫర్ నేమ్ సేక్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ లాస్ట్ మూమెంట్ టిప్స్తో కూడా మనం ఒక్కోసారి క్వాలిఫై అయిపోవచ్చు అనమాట. సో ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో అయితే ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఎగ్జామ్ ముందు ఈ టాపిక్స్ నుంచి మ్యాక్సిమం హై ఛాన్సెస్ ఉంటాయన్నమాట క్వశ్చన్స్ రానందుకు. సో అలాంటి క్వశ్చన్స్ కోసం అయితే మనం తెలుసుకుందాం. అంటే ఆ టాపిక్ నేను గెస్చర్ చెప్తాను, అంటే ఆ టాపిక్ ఇంట్రొడక్షన్ అయితే నేను ఇస్తాను. సో దానికి మీరు డీప్గా వెళ్ళి ప్రిపేర్ అవ్వడం మీ బాధ్యత అనమాట. సో గైస్, ఎస్పెషల్లీ 80 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్, అంటే 160 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అయితే మాత్రం మనకు ఉంటుంది అనమాట. సో నేను చెప్పినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ స్టార్ట్ విత్ జనరల్ నాలెడ్జ్ అండి, దాని తర్వాత ఇంగ్లీష్ అండి, దాని తర్వాత రీజనింగ్ అండి, ఫాలోడ్ బై యాప్టిట్యూడ్. సో ఇదేంటంటే మనకు టైం మేనేజ్మెంట్లో మ్యాక్సిమం మీకు యూజ్ అవుతుంది అనమాట. సో మనకి లాగిన్ అయినట్టునే ఇప్పుడు మైనస్ మార్క్సింగ్స్ కోసం లాస్ట్ వీడియోలో నేను ఈజీ క్యాలిక్యులేషన్ కూడా చెప్పాను. ఆ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియో వీలైతే ఫ్రెండ్స్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, చాలా ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరికైతే అంటే కొద్దిగా నాకు మోటివేషన్ లేదు, లేకపోతే కొద్దిగా డౌన్గా ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా, సో వాళ్ళకైతే మాత్రం చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, అవైతే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్ ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకు ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే మాత్రం పెడతాను అనమాట. అండ్ మీకు పర్సనల్ డౌట్స్ ఉన్నాయి అంటే, ఈ కట్ ఆఫ్స్ కోసం డిస్కషన్ వదిలేయండి ఫ్రెండ్స్. కట్ ఆఫ్ కోసం టైం ఉంది. నేను ప్రతి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి క్రాస్ అయ్యే కొద్దీ నేను కట్ ఆఫ్ కోసం మంచి వీడియోస్ చేస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం నాకు సిఎస్ఎఫ్ వచ్చేస్తుందా, బిఎస్ఎఫ్ వచ్చేస్తుందా, అలాంటి కమెంట్స్ అయితే మాత్రం ఏం పెట్టొద్దు, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉందన్నమాట. మనకు ఇప్పుడే నేను కట్ ఆఫ్ ఎందుకు నేను చెప్పలేకపోతున్నాను అంటే, ఆబ్వియస్లీ ఎగ్జామ్ పేపర్ లెవెల్ తెలియదు మనకి, ఎన్ని మంది అటెంప్ట్ చేశారో తెలియదు, ఎన్ని ఆబ్సెంటీస్ ఉన్నారో తెలియదు మనకి. సో ఇవన్నీ కట్ ఆఫ్లో ఏంటంటే మనకి పార్ట్ ఉంటాయి అనమాట. మనకి మెడికల్ ఎగ్జామినేషన్స్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫిజికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫైనల్ జాబ్కి వచ్చినప్పటికీ ఒక కట్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో అది మనం ఇప్పుడే మనం డిసైడ్ చేయలేం. అది లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం నెక్స్ట్ స్టేజ్ వెళ్ళే కొద్దీ మనం కట్ ఆఫ్ కోసం కానీ జాబ్ ఛాన్సెస్ కోసం కానీ మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో అయితే మాత్రం ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చెప్తాం. సో ఫస్ట్ నేను జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. జనరల్ నాలెడ్జ్ అనేది తెలుసు కదా, ఏ ఎగ్జామినేషన్ అయినా పెద్ద సముద్రం అనేది. సో అదే జనరల్ నాలెడ్జ్లో ఏంటంటే మనకి 20 క్వశ్చన్లు వస్తాయి. సో ఆ 20 క్వశ్చన్స్లో కూడా ఏంటంటే మనకి ఈ జనరల్ సైన్సెస్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, దీని నుంచి కూడా కవర్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, మన కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. సో వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. బట్ కరెంట్ అఫైర్స్లో మీరు పోల్చుకున్నట్లయితే హూ ఈజ్ హూ, ఓకే, హూ ఈజ్ హూ అనే టాపిక్ నుంచి మ్యాక్సిమం హై ఛాన్సెస్ ఆర్ దేర్ అండి. అంటే మన ప్రెసిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మన పోర్ట్ఫోలియో మినిస్టర్స్ అవ్వచ్చు, మన ఫారెన్ మినిస్టర్స్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్స్ గవర్నర్స్, మన చీఫ్ జస్టిసెస్ అవ్వచ్చు, ఎవరో ఏ పోర్ట్ఫోలియోని ఎవరెవరు ఉన్నారో అది కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్. అండ్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఏవైతే మన సుప్రీంకోర్టు నుంచి ల్యాండ్ మార్క్ జడ్జెస్ అయితే ఉన్నాయో, సో అవైతే మాత్రం డెఫినెట్లీ మీరు చదవండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన అయోధ్య కోసం అవ్వచ్చు, అయోధ్య కోసం హిస్టరీ, చంద్రయాన్ కోసం అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే మన ఇండియా సక్సెస్కి సంబంధించిన పార్ట్స్ కదండి. ఇవైతే మాత్రం డెఫినెట్లీ చదవండి అనమాట. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏంటంటే లేటెస్ట్ లాస్ట్ 6 to 8 months మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉంటే మ్యాక్సిమం ఒక 2-3 మార్క్స్ అయితే మాత్రం స్కోర్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఉంటుంది అనమాట. సో ఈ హూ ఈజ్ హూ అనే పాయింట్ మాత్రం డెఫినెట్లీ చదవండి. యాజ్ వెల్ యాజ్ మనకి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ డెసిషన్ సుప్రీంకోర్టు నుంచి ఏమైనా మనకు ఇప్పుడు అయోధ్య కేసు అవ్వచ్చు, అయోధ్య నుంచి కానీ, చంద్రయాన్ నుంచి కానీ, ఐసీఐసీ వరల్డ్ కప్, మనకి అండర్-19 వరల్డ్ కప్ కూడా ఈ మధ్యనే జరిగింది, అలా ఖేలో ఇండియా గేమ్స్ కానీ అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ అంటే డిఫరెంట్గా ఏదైతే అవైతే మాత్రం అడిగే ఛాన్సెస్ అయితే, మణిపూర్ ఇన్సిడెంట్ కోసం కానీ, సో ఇస్రో కోసం కానీ అవైతే మాత్రం డెఫినెట్లీ చదవండి అనమాట. సో ఈ హిస్టరీ, జోగ్రఫీ ఇవంటావా ఇండెక్స్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మాత్రం బేసిక్గా అయితే మాత్రం డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వండి. అంటే బేసిక్ మాత్రం మీరు డెఫినెట్లీ కవర్ చేసే వెళ్ళండి. బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో టాపిక్స్, ఎస్పెషల్లీ మీకు టైం లేదు ఇప్పుడు మీరు చూడలేను అంటే, మీకు యూట్యూబ్లోని చాలా మంది సర్స్ అవ్వచ్చు, మేడమ్స్ అవ్వచ్చు,
వాళ్ళు చాలా చాలా ఫ్రీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మాత్రం పెడుతున్నారనమాట. అవి చూడండి. ఎస్పెషల్లీ నాకు ఈ మధ్య నచ్చినవి ఏంటంటే ఇందో పాఠశాల ఒకటి ఉంది, రవి అండ్ ఎదితి క్లాసెస్ ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటే హిందీలో చెప్తారండి, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. సో అలాంటి వీడియోస్ మీరు చూసినట్లయితే బేసిక్ టాపిక్స్ వాళ్ళు అయితే మాత్రం ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్స్లోనే అవ్వచ్చు, వాళ్ళు కవర్ చేసేస్తారనమాట. సో మ్యాక్సిమం మీకు టైం లేదు అనుకుంటే అంటే రివిజన్లో డెఫినెట్లీ మనకు రివిజన్ ఎంత చదివినా అవ్వండి, రివిజన్ మాత్రం చేయకపోతే మన ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ అయితే మాత్రం స్కోర్ చేయలేమన్నమాట. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి నుంచి 5 days అవ్వచ్చు, ఈ 6 days అవ్వచ్చు, ఏదైతే ఉందో, లేదా నెక్స్ట్ మంత్ మార్చ్లో కూడా మన విశాఖపట్నం ఆస్పిరెంట్స్కి చాలా మందికి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అంటే మన వీడియో అందరికీ వెళ్తే మాత్రం మంచిదే. అంటే డేట్స్ కమెంట్స్ కొంత 28th అని పెట్టారు, కొందరు March 3rd, March 1st week, March 2nd week అని కూడా పెట్టారనమాట. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎల్లుండు అంటే మన నెక్స్ట్ వీక్ ఎగ్జామినేషన్లోని మన శీలానగర్ సెంటర్ కానీ పెందుర్తి సెంటర్ కానీ ఈ ఫిబ్రవరి డేట్స్ నాకు మెన్షన్ చేయండి. ఎందుకంటే నేను డైరెక్ట్లీ వస్తాను, ఆన్ కాల్ రివ్యూ అయితే మాత్రం తీసుకుంటాను. సెంటర్కి నేనే వస్తాను డైరెక్ట్లీ. సో మన వీడియో షేర్ చేసినట్లయితే నాకు ఆ కమెంట్స్ అనేవి డేట్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలిస్తే ఆ పర్టికులర్ డేట్ రోజు నేనే సెంటర్కి వస్తానమాట. మన అయాన్ డిజిటల్ సెంటర్ శీలానగర్ కానీ అయాన్ డిజిటల్ సెంటర్ పెందుర్తిలో ఏదైతే ఉందో చిన్నముషిడివాడ, సో అక్కడికైతే నేను పర్టికులర్గా వస్తాను, ఆన్ కాల్ వీడియో రివ్యూ తీసుకుంటాను అనమాట. సో అందుకనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ డేట్స్ ఎప్పుడు పడ్డాయి, విశాఖపట్నంలో ఎస్పెషల్లీ డేట్స్ ఎప్పుడు పడితే నేనే డైరెక్ట్లీ అక్కడికి వచ్చి ఆన్ కాల్ రివ్యూ అనేది మాత్రం తీసుకోవడం జరుగుతుంది. సో జీకే అయితే మాత్రం అలా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ అంటే బేసిక్ ఇండెక్స్ టాపిక్స్లో ఏవైతే ఉన్నాయో, ఈ బయాలజీ విటమిన్స్ అవ్వచ్చు, లేకపోతే మన టోటల్ బోన్స్ అలాంటివి అవ్వచ్చు. సో ఇండో పాఠశాల మీరు రవి అదితి క్లాసెస్ మీరు విజిట్ చేసినట్లయితే ఇలాంటి బేసిక్ పాయింట్స్ అయితే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో బేసిక్ రివిజన్కి అయితే మాత్రం చాలా మంచి యూట్యూబ్ ఛానల్ అంటే అది. వాళ్ళు కూడా చాలా ఫ్రీగా అంటే అందరికీ చెప్దామని అంటే మంచి ఆలోచన ఉన్న వాళ్ళే ఫ్రీ ఛానల్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. కొందరు పెయిడ్ మెంబర్షిప్స్ కూడా ఉంటాయి. అంటే మెటీరియల్ కావాలంటే డౌన్లోడ్ ఛార్జెస్ కూడా కొన్నిటి ఉంటాయి. మీరు చూసుకొని మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దట్ అనమాట. అంటే లాస్ట్ మూమెంట్ రివిజన్ టిప్స్లో మాత్రం ఈ ఛానల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అయితే మాత్రం నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద రీజనింగ్ అండి. సో రీజనింగ్ ఎస్పెషల్లీ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 1-2 క్వశ్చన్లు అయితే మాత్రం కన్ఫర్మ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో వర్డ్ క్లాసిఫికేషన్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్ నుంచి అయితే 1-2 బిట్లు అయితే మాత్రం డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి మ్యాక్సిమం ఏంటంటే 3 to 4 బిట్స్ మీరు చూడొచ్చండి. మిర్రర్ వాటర్ ఇమేజెస్ కానీ ఈ పేపర్ ఫోల్డింగ్ కానీ, సో దీని నుంచి అయితే మాత్రం మ్యాక్సిమం బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం మనకు ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ పేపర్ ఫోల్డింగ్, డైస్ అండ్ క్యూబ్స్, బ్లడ్ రిలేషన్ నుంచి మాత్రం కన్ఫర్మ్ ఒక బిట్ ఉంటుందండి. డైరెక్ట్ పాయింట్అవుట్ బిట్ మాత్రం బ్లడ్ రిలేషన్ నుంచి అయితే మాత్రం వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ డిక్షనరీ వర్డ్ అరేంజ్మెంట్ ఉన్నాయి కదా, డిక్షనరీ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి, దాని నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇంపిడెంట్ ఫిగర్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, వెన్ డయాగ్రామ్స్ అండ్ పజిల్స్. సో దీని నుంచి అయితే మాత్రం ఈ మ్యాక్సిమం టాపిక్స్ అంటే ప్రీవియస్ నేను ఇయర్లో పేపర్స్ కొన్ని అలా చూసాను కదా, ఈ మ్యాక్సిమం టాపిక్స్ నుంచి అయితే మాత్రం డెఫినెట్లీ మీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉన్నాయన్నమాట. మిగతా ఒక్కోసారి ఏంటంటే 1-2 క్వశ్చన్లు మనం నేను చెప్పిన దాంట్లో మిస్ అవ్వచ్చు, వేరే దగ్గర నుంచి కూడా అడగొచ్చు అనమాట. సో ఈ టాపిక్స్ అయితే మాత్రం మీరు రివిజన్ చాలా ఇంపార్టెంట్ అండి. రీజనింగ్ అనేది మీకు 1 dayలో రివైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ టాపిక్స్ అన్నీ ఒకవేళ మీరు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే మనకి టిప్స్ కూడా చెప్తారనమాట, ఈజీగా సాల్వింగ్ టిప్స్ కూడా చెప్తారు. మీరు 2-3 ఛానల్స్ ఎత్తకండి, మంచి టిప్స్ కూడా దొరుకుతాయి. అదైతే మాత్రం మీరు చూసేయాలండి. ఒకవేళ నేను ప్రాక్టీస్ చేయలేదు అవ్వలేదు అనుకుంటే మాత్రం వీడియోస్ చూసాలండి. మీకు లాస్ట్ మూమెంట్ ఏంటంటే ఆ టిప్ మీకు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఉపయోగపడే ఛాన్సెస్ అయితే మాత్రం ఒక్కసారి మాకు లక్ ఉంటే డైరెక్ట్గా అదే టాపిక్ మీద అదే క్వశ్చన్ బేస్ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్ అనేది చాలా స్కోరింగ్ అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇంగ్లీష్ అయితే మాత్రం. సో ఇంగ్లీష్లోని కాంప్రహెన్షన్ ప్యాసేజ్ తెలుసుకనండి, దీని నుంచి 4 to 5 బిట్స్ అయితే మాత్రం డెఫినెట్లీ వచ్చేస్తుంది 20లోనే. అండ్ మిగతా 15 మార్క్స్ కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. సో దాంట్లో ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, గ్రామటికల్ ఎర్రర్స్, ఇన్కరెక్ట్ స్పెల్డ్ వర్డ్, ఓకే, idioms and phrases, fill in the blanks, direct indirect speech, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సో దీంట్లో ఏంటంటే మీకు ఇప్పటికీ చెప్తున్నాను కదండి, ఈ టాపిక్స్ ఎస్పెషల్లీ మీకు అర్థమైపోతే మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు యూట్యూబ్ వీడియోస్ చూడండి. అంటే లాస్ట్ మూమెంట్లో ఏంటంటే మనం ప్రిపేర్ అవ్వడానికి ఒక్కోసారి టెన్షన్ వస్తే, అలాంటిటప్పుడు ఏంటంటే వీడియోస్ చూస్తే మీకు బై లక్ 1 or 2 బిట్స్ ఏంటంటే అదే టెక్నిక్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఇదైతే మాత్రం డెఫినెట్లీ రీజనింగ్ ఇంగ్లీష్ సంబంధించిన యూట్యూబ్ వీడియోస్ అయితే మాత్రం చాలా మంది మీరు చెప్పిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళదైతే చూడండి. జీకే కోసం చెప్పాను కదండి, డెడికేటెడ్ ఛానల్. మీరు కరెంట్ అఫైర్స్ కూడా అవ్వచ్చండి, మనకి రవి అదితి క్లాసెస్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, మన తెలుగులో అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అవ్వచ్చు, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆస్పిరెంట్స్కి ఏదో చేద్దామని ఛానల్ పెట్టిన వాళ్ళు చాలా మంచి విజన్తో వాళ్ళైతే మాత్రం మంచిగా వీడియోస్ పెడుతున్నారు. రియల్లీ ఐ అప్రిషియేట్ ఫర్ దట్. సో ఆ వీడియోస్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు చూడండి, ఓకేనా.
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్ మీరు వచ్చినప్పటికే నాకు తెలిసి 40 మినిట్స్ మీ టైం అయిపోతుందండి. లాస్ట్ 15 to 20 మినిట్స్లో అది కూడా ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఎవరైతే చేయగలరో వాళ్ళే మినిమం ఒక 20 మార్క్స్ to 15 మార్క్స్ అయితే మాత్రం స్కోర్ చేయగలరు అనమాట. సో దాంట్లో యాప్టిట్యూడ్లోని నేను కొన్ని టాపిక్స్ చెప్తానండి. దాని నుంచి అయితే మాత్రం ఈ మెన్సురేషన్ టాపిక్ అండి, ఎస్పెషల్లీ మెన్సురేషన్ టాపిక్ ఏంటంటే చాలా వ్యాస్ట్ సిలబస్ కదని చాలామంది, అంటే కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను నేను. చాలామంది ఏంటంటే వ్యాస్ట్ సిలబస్ కదా, మెన్సురేషన్ ఆ వాల్యూమ్ అంటారు, ఆ క్యూబ్ అంటారు, ఆ డయాగ్నల్ అంటారు, ఇవి అని చెప్పేసి చాలా మంది వదిలేస్తారనమాట. సో రీజనింగ్లో ఇంకోటి ఏంటంటే కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అండి, అంటే ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, ఎంబెడెడ్ ఫిగర్స్లో కూడా ఆ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఎస్, మెన్సురేషన్. సో మెన్సురేషన్లో ఏంటంటే అండి మీరు బేసిక్ ఫార్ములాస్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, రెక్టాంగిల్, రాంబస్, ఇవన్నీ ఉన్నాయండి. బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మనకి, సో అవన్నీ వాల్యూమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ అయితే మాత్రం ప్రిపేర్ అయ్యి డెఫినెట్లీ వెళ్ళండి. చెప్తున్నారా, మీరు బేసిక్ ఫార్ములాస్ ప్రిపేర్ అవుతే 1-2 బిట్లు అయితే మాత్రం డెఫినెట్లీ చేసేస్తారు. మెన్సురేషన్ నుంచి వచ్చినవే 2-3 బిట్స్ ఆగి వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. సో దాంట్లో మీరు మెన్సురేషన్ బేసిక్ ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యి ఆ ఫార్ములాస్ బేసిక్ సమ్సే మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఒక బిట్ అయితే మాత్రం డెఫినెట్లీ చేయొచ్చు అనమాట. లాస్ట్ టైం అంటే కొన్ని పేపర్స్లో చూశాను, ఈక్యులేటర్ ట్రయాంగిల్ ఏరియా డైరెక్ట్గా అడిగేస్తారనమాట. సో అలాంటివి ఏంటంటే బేసిక్ ఫార్ములాస్ ప్రిపేర్ అవుతే మీరు ఆ టైం లేనప్పుడు డైరెక్ట్గా షార్ట్కట్లోనే మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్లో ఈజీగా చేయొచ్చు అనమాట. సో బేసిక్ ఫార్ములాస్ మెన్సురేషన్ అయితే మాత్రం అస్సలు వదలొద్దండి. ఒక 20-30 ఫార్ములాస్ ఉంటాయి అనుకుంటాను నాకు తెలిసి. అవన్నీ మీరు ప్రిపేర్ అయ్యి బేసిక్ సమ్స్, ఆ ఫార్ములా అప్లికేషన్ మీద సమ్ ఎలా చేయాలి అనే షార్ట్ కట్స్ కూడా మీరు చూడండి. ఓకేనా? సో మెన్సురేషన్ టాపిక్ క్లియర్. దాని తర్వాత ఎల్సీఎం హెచ్సిఎఫ్, దీని నుంచి ఎప్పుడు అంటే ఎస్ఎస్సి ఒక బిట్ అయితే మాత్రం డెఫినెట్లీ వస్తుంది ఎల్సీఎం హెచ్సిఎఫ్ నుంచి అయితే మాత్రం. అండ్ బోర్డ్ మాస్ రూల్, సింప్లిఫికేషన్ అవ్వచ్చు, యావరేజెస్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఈ టైం వర్క్, స్పీడ్, డిస్టెన్స్, ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్, ఈ చైన్ రూల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కూడా మనకి 3-4 బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, చైన్ రూల్. సో ఈ టాపిక్స్, ఈ యాప్టిట్యూడ్, రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ ఇంగ్లీష్, సో ఈ టాపిక్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేశాను అంటే వెల్ అండ్ గుడ్ అండి, చాలా మంచిది. మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఇప్పటికీ నాకు టైం లేదు, మిస్ అవ్వలేదు అంటే మాత్రం మీరు డైరెక్ట్లీ ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఫాలో అవుతే డెఫినెట్లీ యూ కెన్ డూ బెటర్ అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ ఏంటంటే చాలామందికి లాస్ట్ ఎగ్జామినేషన్ కూడా అవ్వచ్చు, చాలామందికి ఏంటంటే ఏజ్ కూడా అయిపోయింది. సో ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ వన్స్ అగైన్. సో టెన్షన్ పడొద్దు, టెన్షన్ పడకుండా నెగిటివ్ మార్కింగ్లో నేను క్యాలిక్యులేషన్ చెప్పాను కదండి, మీకు 50% ఛాన్సెస్ ఉన్నాయైతే మాత్రం డెఫినెట్లీ గో ఫర్ దట్ బిట్ అండి, పెట్టండి, ఏం పర్లేదు. ఒకవేళ నాకు అసలు రాదు, స్టిల్ మీరు ఛాన్స్ తీసుకుంటాను అంటే మాత్రం ఎస్, మీకు టైం ఉంటే మాత్రం ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట. సో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. 3-4 డేస్ కూడా మీరు టైం మేనేజ్ చేసుకోండి, మంచిగా రాయండి ఎగ్జామినేషన్ అయితే మాత్రం. సో ఇంకా ఏమైనా కొత్త డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. సో నాతో మాట్లాడారనుకుంటే, అంటే చాలామంది మెడికల్ ప్రాబ్లమ్స్ కోసం కూడా చెప్తున్నారు అనమాట, చాలామంది ఇమేజెస్ కూడా నాకు పెడుతున్నారు. సో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. బికాస్ 2018 నుంచి ఇప్పుడు వరకు నేను దగ్గరుండి ఈ రిక్రూట్మెంట్స్ ఏంటంటే నేను చూస్తున్నాను అనమాట, అంటే ఎలా జరుగుతున్నాయి, కట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి, సో జాబ్కి ఎలాగా ఏంటి, ఆ ఎంకరేజ్మెంట్ వీడియోస్ కానీ, ఆ మోటివేషనల్ వీడియోస్ కానీ నేను చేస్తున్నాను. సో మీరు ఖాళీ టైం ఉంటే మాత్రం మన పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్ ఉంటుందండి. సో దాంట్లో చాలా అంటే 100 వీడియోస్ అప్లై చేశాను అనమాట. సో అవన్నీ మీరు చూడండి, టైం ఉంటే మాత్రం, టైం లేకపోతే మాత్రం నో ఇష్యూస్. సో ఛానల్ లింక్ అయితే మాత్రం షేర్ చేయండి, వైరల్ చేయండి, అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బికాస్ యువర్ కమెంట్ యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే అదే మోటివేషన్ ఇస్తుంది అనమాట కూడా, ఎస్ వ్యూవర్స్ నా వీడియోస్ చూస్తున్నారు అని. సో మీ ఒక్క కమెంట్ ఏంటంటే నేను ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ తేనందుకు ఏంటంటే నాలో కూడా ఒక ఎంతజియాజం నింపుతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను, కమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ చేయండి మర్చిపోకుండా అని. సో డే 1 అయిపోయిన తర్వాత నుంచే మీకు ఫిజికల్ టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటానండి. నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పాను చాలామందికి, అప్పటి నుంచే రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో నో ప్రాబ్లం. ఇప్పటికీ ఏంటంటే ఎగ్జామ్ తర్వాత కూడా మీరు ఒక 30 to 45 డేస్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ 5K ఈజీగా చేయగలరండి. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన పట్టుదల అనమాట. అమ్మాయిలకు కూడా చెప్తున్నానండి, 1.6 ఒక 45 డేస్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతే ఈజీగా క్రాక్ చేయొచ్చండి. బికాజ్ 8 minutes 30 seconds అయితే మాత్రం అంత ఈజీ కాదు, చెప్తున్నాను కదా, అంత ఈజీ కాదు. గ్రౌండ్ ఇస్తే చాలా మందిలో డిస్క్వాలిఫై అయిపోతారు, రోడ్ ఇస్తే అలా వెళ్ళిపోవచ్చు, కానీ గ్రౌండ్ ఇస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. బట్ మీరు ఇప్పటి నుంచి ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటే వెరీ గుడ్. నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు, డైలీ వీడియోస్, ఫిట్నెస్ వీడియోస్ చెప్తాను. సో అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనే కమెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.